మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్. జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కొండల స్వామికి 7 శనివారాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి బాలాజీరావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుసగా 6వసారి 4వ పర్యాయం కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. శనివారం ఉదయం నుండి చేపట్టిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి గానామృతాన్ని ఎంతో భక్తిపూర్వకంగా అయితే ఆలపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అట్లాగే చైర్మన్ రొంపిచెర్ల కిరణ్ కుమార్ నేతృత్వంలో ఉదయం నుండి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తెనాలిలో గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి పదోన్నతి మీద రాజా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి ఆకురాతి రామచంద్రరావు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అట్లాగే స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి కూడా ప్రత్యేక అతిథిగా కూడా హాజరయ్యారు. వీరిద్దరిని కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు ఎంతో విశేషంగా కూడా గానామృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే ఆర్వి కిరణ్ కుమార్ తెలియజేశారు. త్వరలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరగబోతా ఉంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భక్తులందరూ దాతలందరూ కూడా సహకరించాలి. తమ చేతుల మీదుగా కూడా విరాళాలు అందజేసి ఆలయ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని అయితే నిర్వాహకులు కోరుతా ఉన్న పరిస్థితి. వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించాలని తలంచినటువంటి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారికి, అట్లాగే ప్రతి శనివారం వచ్చి ఇక్కడ మీరు భజన కార్యక్రమం చేస్తున్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి సేవా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మంచి కార్యక్రమం. ఎందువల్లంటే ఈ సమాజంలో ఎప్పటికైనా కానీ మన అందరం కూడా దేవుడు సన్నిధికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఆ దేవుడినే మన మధ్యన నెలకొల్పుకోవాలనే తలంపు రావటం మంచి కార్యక్రమం ఇది. దీనిలో మనతో పాటు మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టుప్రక్కల వారిని అందరినీ కూడా భాగస్వాములు చేద్దాము. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం 2019 నుంచి ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమైపోయింది. ఒక్కొక్కరు ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఎలా ఉంటామో ఎవ్వరము కూడా ఊహించలేము. అందువల్ల దైవ సన్నిధి, దైవ కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియచేయడానికే ఆ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల మనందరము కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనము కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిర్మాణంలో అందరము భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు కిరణ్ కుమార్ గారు. నాకు 2-3 వారాల నుంచే చెప్తున్నారు, రామచంద్ర గారు ఒకసారి రండి అని చెప్తున్నారు. నేను ఇటువైపు వెళ్ళేటప్పుడు కూడా చూస్తున్నాను, ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం భవిష్యత్తులో జరగబోతున్నది అనే సంకేతాలు మీరు చేస్తున్నటువంటి ఈ భజన కానీ,
పురాణాలు కానీ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు కూడా సంకేత రూపంలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న కిరణ్ కుమార్ గారికి, వీటిలో పాల్గొని మీ అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మాణానికి నా వంతు కూడా సహకరిస్తానని, నా తరపున మా ఫ్రెండ్స్ని బంధువులు కూడా దీనిలో భాగస్వాములు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గత 28-29 సంవత్సరాలుగా ఈ కల్చరల్ కార్యక్రమాలు చేస్తాను. నన్ను విభేదించిన వాళ్ళకన్నా సహకరించిన వాళ్ళు ఎక్కువ. సహకారం అంటే ధన సహకారమే కాదు, అక్కడ వచ్చి కూర్చోవడం కూడా సహకారంగా భావిస్తాను నేను. మొదట్లో చాలా కష్టమయ్యేది, ఎలా చేయాలి అనేది కాదు. తర్వాత 2000 సంవత్సరం వచ్చినాక చాలా మార్పులు వచ్చాయి. 2002లో గైర శ్రీనివాస్ తీసుకొచ్చాను, సౌందర్యం తీసుకొచ్చాను, అలాగే మాడగ నాగపరచ తీసుకొచ్చాను. తెనాలి ప్రజలు చూడని వాళ్ళు చాలామంది తీసుకొచ్చాను. ఇప్పటికీ 539 కార్యక్రమాలు చేశాను ఏ బ్యాంక్ అయినా. చాలా కష్టం, నాకే ఆశ్చర్యం వస్తుంది నేను చేశానా లేకపోతే తప్పు ఫిగర్ రాస్తున్నాను అని. ఎందుకంటే చాలా కష్టమైన కార్యక్రమం అనిపిస్తుంది. రేపు సాయంత్రం ఉగాది పురస్కారం మా సంస్థ ప్రతి ఏడు ఇస్తున్నట్టు ఇస్తాము, 3 రంగాల వాళ్ళకి ఇస్తున్నాము. ఈ క్షణం వరకు ఇంకా మెమోటం పూర్తి కాలేదు, మిగతా కార్యక్రమం పూర్తి కాలేదు. ఇంకా కేవలం 32 గంటల్లో ఆ కార్యక్రమం ఉంది. కిరణ్ కంటే రామధుడిలాగా మీ అంతా ఉన్నారు. నాకు నారాయణ చెప్పడం తప్ప నా దగ్గర ఏం లేదు, అయితే అవుతుందని నమ్ముతున్నాను నేను. ఇక నేను సంస్కృత సేవ బాగా చేసినట్లు లెక్క నా దృష్టిలో. నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎవరన్నా సొంత డబ్బు అనుకున్న నాకు అభ్యంతరం లేదు. కానీ సాహిత్యంలో తక్కువ చేశాను. 10-12 పుస్తకాలు రాశాను. 8 దేశాల్లో నా బుక్స్ ఉన్నాయి. ఇప్పటికి నేను 11 దేశాలు సందర్శించాను. దాదాపు తెనాలి వాస్తవాలు ఎవరు చూడని ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీజింగ్ ఆ కంట్రీలు వెళ్ళాను. కెనడా, అమెరికా అన్ని సార్లు వెళ్ళాను. ఇది కాక మలేషియా, సింగపూర్ అయితే ఇప్పటికి 70 సార్లు వెళ్ళొచ్చి ఉంటున్నాను. ఇలా వాళ్ళు పిలిచిన దాని మీద ఏ కంట్రీ కూడా నా జేబులు చేయబెట్టలేదు. వాళ్ళు తీసుకెళ్ళిందే, వాళ్ళు పిలిచిందే. ఇది చెప్పే చాలా పెద్ద లెంత్ అవుతుంది. ప్రపంచ తెలుగు సమాఖ్య ఇందిరా దత్ గారు, దానికి ప్రెసిడెంట్ గారు, కేసీసీ ఎండి కూడా ఆమె ఒక సభలో నన్ను చూసి శాశ్వత సభ్యుల కింద రాసినాక నా జీవితం ఒక మలుపు తిరిగింది. ఆధ్యాత్మిక సేవయ పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు స్వామివారి ఆజ్ఞతో ముందుకెళ్తడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రం ఎక్కడైతే మనం ఏర్పాటు చెబుతున్నామో ఆ ప్రాంగణానికి చెందినటువంటి కోటా బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 4 వారాలుగా వెంకటేశ్వర స్వామికి 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా స్వామివారికి విశేషంగా మహిళా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. ప్రతి వారము కూడా ఈ యొక్క గానామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరము. ఈ యొక్క కార్యక్రమంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ చెప్పినటువంటి భూదాన విరాళ సేకరణకి భక్తుల నుండి మంచి స్పందన వస్తూ ప్రతి వారము కూడా అనేక మంది భక్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ యొక్క భూదాన విరాళాలని కైంకర్యం చేయడం సంతోషకరము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క గానామృతం కార్యక్రమంలో భాగంగా ఈ 6వ పర్యాయం చివరి వారం అంటే ఏప్రిల్ 11వ తేదీన స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడం జరిగింది. ఈ యొక్క తిరుప్పావడ సేవకి భక్తుల నుండి స్వయంగా భక్తులు వచ్చి ఆ యొక్క తిరుప్పావడ ప్రసాదానికి రెడీ చేసేటువంటి బియ్యాన్ని ఉప్పుడు బియ్యాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా కోరడం జరుగుతుంది. వచ్చే శనివారం నుండి ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్టు బియ్యం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి నుండి ఒక గుప్పిడి బియ్యాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి తిరుప్పావడ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే 7వ పర్యాయం స్వామివారికి విశేషంగా ఉదయాస్తమాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికనస శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. ప్రతి వారము కూడా ఎంతో వైభవంగా జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షత అయినటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి భూదాన విరాళ కార్యక్రమంలో కూడా అందరూ భాగస్వాములు కావాలని, త్వరితగతిన నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి సహకరించాలని చెప్పని విన్నవించుకుంటూ గానామృతం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనకి ఆత్మీయ అతిథులుగా పిలిచినటువంటి రాజాం మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఆకురాత్ రామచంద్రరావు గారు వారి దంప సమేతంగా పాల్గొనడం సంతోషకరము. అలాగే ఉగాది పురస్కారాన్ని అందుకున్నటువంటి వికనస శ్రీనివాస ట్రస్ట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, తెనాలిలో అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్వరలయ వేదిక వ్యవస్థాపకులైనటువంటి లక్రా సాయి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం, వారికి వికనస శ్రీనివాస ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరము. వారికి స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, వారు ఎంచుకున్న రంగాల్లో మరిన్ని ఉన్నత స్థానం అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.